వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. కన్నప్ప ఏప్రిల్లో రాబోతున్నటువంటి సినిమా, మంచు విష్ణు టైటిల్ రోల్ చేసినటువంటి సినిమా. కన్నప్ప అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే సినిమా ఒకటి ఉంటుంది, ఒక నటుడు ఉంటారు. ఆయన కృష్ణరాజు గారు. అయితే ఆ సినిమా భక్త కన్నప్ప. తెలుగు సినిమా చరిత్రలో గొప్పగా చెప్పుకునే సినిమాల్లో భక్త కన్నప్ప కూడా తప్పనిసరిగా ఉంటుంది. కృష్ణరాజు గారు అంటే ఎక్కువ మందికి గుర్తొచ్చే సినిమా కూడా అదే. అంటే కొంతమందికి కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు వాళ్ళ కోసమే పుట్టాయా అనిపిస్తూ ఉంటుంది. కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఎలాగో కృష్ణరాజు గారికి భక్త కన్నప్ప అలాగా అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఆయన కూడా అదే చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఆ భక్త కన్నప్ప ఇప్పుడు మరోసారి ఈ ఆధునిక కాలంలో ఇప్పుడు కన్నప్పగా మన ముందుకి రాబోతున్నాడు. మరి కథ సేమ్ అలా ఆ తరహాలోనే ఉంటుందా? ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఆ విషయాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి ఆ సినిమాకి సంభాషణ రచయితగా పనిచేసినటువంటి ఆకెళ్ళ శివప్రసాద్ గారు మన ముందున్నారు. సో ఆయన అంటే చాలామందికి ఈ ఆకెళ్ళ గారి పాత మనకు తెలుసు, రచయిత, చాలా పెద్ద పేరు పొందిన రచయిత ఉన్నారు. సో ఈయన ఇప్పటి ఆకెళ్ళ శివప్రసాద్ గారు రంగమార్తాండ అనే సినిమాకి రాసినటువంటి సంభాషణలతోటి చాలామందికి తెలిసారు. అందులో ఆ సంభాషణలు ఆయన చాలా పేరు తీసుకొచ్చి పెట్టాయి, ప్రశంసలు తీసుకొచ్చి పెట్టాయి. సో ఒక రచయిత స్వతహాగా మంచి కథకుడు, నవలా రచయిత, రేడియో నాటక రచయిత, రంగస్థల నాటక రచయిత, ఇలా ఎన్నో కోణాలు ఆయనలో ఉన్నాయి. మరి అలాంటి ఆయన ఈ కన్నప్ప అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు. నమస్కారం శివప్రసాద్ గారు. నమస్కారం అండి. సార్, కన్నప్ప చాలా రోజుల నుంచి, కొన్ని నెలలుగా ఈ కన్నప్ప అనే సినిమా వార్తల్లో ఉంటూ వస్తూ ఉంది. ఈ మధ్య దానికి సంబంధించినటువంటి టీజర్లు కూడా బయటకు వచ్చాయి. ఎలా ఉండబోతుంది సినిమా అనేది కొంచెం చూచాయిగా, అంటే విజువల్గా ఎలా ఉండబోతుంది అనేది ఒక చూచాయిగా అయితే తెలిసింది. సో ఈ సినిమా పనిచేసినటువంటి సంభాషణలకి మీరు పొందినటువంటి అనుభూతులు కానీ, అనుభవాలు కానీ, అసలు ఈ సినిమాలోకి ఎలా ఎంటర్ అయ్యారు మీరు అంటే ఏం చెప్తారు? అంటే అండి, యాక్చువల్గా మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ రంగమార్తాండ రాశాను. అవును. రంగమార్తాండ రాసినప్పుడు గమ్మత్తుగా ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్నీ చాలా పాపులర్ అయ్యాయండి. ఆ పాపులర్ అయినప్పుడు ఈశ్వరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు అని ఇద్దరు దర్శకులు ఉన్నారండి. మంచి సినిమాలు చూశారు వాళ్ళు, మంచి సినిమాలు బాగా తీశారు. వాళ్ళు ఈ సినిమాని హాల్లో చూడడం జరిగింది. చూసి వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా అప్పటికి వీళ్ళు కన్నప్ప వర్క్ గురించి స్టోరీ డెవలప్మెంట్ వాటిలో వీళ్ళు ఉన్నారండి. ఓకే. వాళ్ళు నాగేశ్వరరెడ్డి గారు, ఈశ్వరెడ్డి గారు వీళ్ళు ఏంటంటే రిఫరెన్స్ వచ్చి ఆకెళ్ళ శివప్రసాద్ అనే అతను డైలాగ్స్ రాశారు కదా, అతన్ని మనం దీన్ని కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన. అంటే దీనికి కూడా అని అనుకోలేండి. యాక్చువల్గా ఈశ్వరెడ్డి గారు ఒక సినిమా ఏదో ప్లాన్ చేస్తూ దానికి డైలాగ్ రైటర్గా అనుకుందామని పిలిచారు. అంటే ప్రధాన మేబీ బహుశా అంటే ఇలాంటి కథకి అంటే భాష మీద మంచి పట్టు ఉన్నటువంటి రచయిత అయితే బాగుంటుంది అని అనుకుని ఉంటారు. రంగమార్తాండకి అలాంటివి అయిండొచ్చండి. బట్ బేసికల్గా ఏంటంటే నన్ను వాస్తవంగా ఫస్ట్ పిలిచినప్పుడు ఈశ్వరెడ్డి గారు ఆ సినిమా అని కాకుండా వేరే సినిమా అనుకున్నారు. అది ఆల్రెడీ కథ కూడా చేసుకున్నారు వాళ్ళు. ఓకే. కన్నప్ప కాదు, కన్నప్పని అనుకోలేను ఫస్ట్. తర్వాత ఏంటంటే ఏదో సందర్భంలో ఈ సినిమా డైలాగ్స్ అవి అన్నప్పుడు బాగున్నాయి కదా అని పిలిచినప్పుడు మోహన్ బాబు గారు ఆఫీస్కి పిలిచారు. అట్లా ఎవరో అంటే మొత్తానికి మిత్రులు ఎవరో మన నెంబర్ ఇవ్వడం, దాంట్లో వెళ్తే జస్ట్ అక్కడికి అంటే వెళ్ళడానికి ఒక రోజు ముందర, 2 రోజుల ముందర డైలాగ్ రైటర్ గురించి కూడా ఒకళ్ళు అంటే వాళ్ళు చూస్తున్నారు. ఆల్రెడీ చాలామంది పెద్దవాళ్ళని ట్రై చేస్తున్నాం కదా, ఈయన కొత్తగా ఫ్రెష్గా అంటే ఈ సినిమాల్లోకి వాటిలో వస్తున్నారు కనుక ఒకసారి చూద్దాం అన్నట్టుగా పిలిచి ఒక వెర్షన్ రాయండి అన్నట్టుగా పిలిచారండి. మొదటి వెర్షన్ రాయడానికి పిలిచాక ఫస్ట్ ఒక 10 సీన్లు రాశానండి. 10 సీన్లు రాసి ఒకరోజు ఒక 4-5 రోజుల తర్వాత వెళ్ళి విష్ణు గారికి పొద్దున్నే చదివి వినిపించా. ఓకే. ఆయన వెంటనే బాగున్నాయండి అనండి. మీరు అంటే అంతకుముందు విష్ణు గారికి మిమ్మల్ని పరిచయం చేయించారా? అంతకుముందు పరిచయం చేయించారండి. ఓకే. జస్ట్ అంటే రైటర్ అండి, ఈయన కూడా ఒక వెర్షన్ రాస్తారన్నట్టుగానే పరిచయం చేశారు. మోహన్ బాబు గారు కూడా ఒక వెర్షన్ రాయిద్దాం ఇతని చేత, కొత్త అతనైనా కూడా బాగానే రాస్తాడేమో అని ఏదో వాళ్ళు ఏ అంచనా వేశారో తెలియదు నాకు. ఇదే విష్ణు గారికి పరిచయం చేసి విష్ణు గారు కూడా సరేనండి అన్నారు. ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ మొత్తం నా చేతికి ఇచ్చారండి. ఆ ట్రీట్మెంట్ తీసుకుని ఒక 10 సీన్లు రాశా.
విష్ణు గారికి నచ్చింది. ఫస్ట్ సీన్ నచ్చాక బాగున్నాయండి మీరు రాసేసేయండి అన్నారు. ఆయన వెంటనే మోహన్ బాబు గారు కూడా వెంటనే వచ్చారండి ఆఫీస్ తర్వాత. విష్ణు గారికి చెప్పిన కాసేపటికి వచ్చి ఆయన కూడా విని బాగున్నాయి అని అన్నారు. ఇంకా రాయడం మొదలుపెట్టండి. ఆల్మోస్ట్ అంటే ఇది ఒక ఈ కార్యక్రమం మొత్తం అంటే 1 month జరిగిందండి. ఓకే. ఆగస్టు 12, 13 తారీఖులో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి. సెప్టెంబర్ 15 వరకల్లా నాకు స్క్రిప్ట్ అయిపోయింది దాదాపుగా. అంటే బేసిక్ వర్షన్ కానీ ఆల్మోస్ట్ ఒక షేప్లోకి వచ్చేసాం అనమాట. డైలాగ్ వర్షన్ కూడా ఒక 80% అయిపోయింది అనుకోవచ్చు. అయ్యాక ఇంకా అప్పుడు యు ఆర్ ఇంటూ ద ప్రాజెక్ట్ అనేది నాకు అర్థమైపోయింది. అంటే మనం డైలాగ్స్ రాస్తామని. స్టార్టింగ్ ఒక 10 రోజుల్లోనే నాకు వాళ్ళకి నచ్చింది అన్న వెంటనే ఓకే మన ట్రాక్లో అంటే మనం ఏదో ప్రజెంట్ చేస్తున్న డైలాగ్స్ అనేది వాళ్ళకి అర్థం బాగున్నాయి అనే ఒక ప్లీజింగ్ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది కనుక మొత్తాన్ని ప్లీజ్ అయిపోయారు చూసి వర్క్ చూసి నచ్చి బాగుంది అని అన్నారు. సో ఇంకా తర్వాత 1 month తర్వాత సర్ప్రైజింగ్ ఏంటంటే యాక్చువల్గా వెర్షన్ మొత్తం అయిపోయాక టక్కున ఆయన ఫోన్ చేసి పాస్పోర్ట్ ఉంటే రెడీగా ఉండు అన్నారు. పాస్పోర్ట్ అప్పటికి నాకు ఎక్స్పైర్ అయిపోయింది సార్ అన్న. ఏం పర్వాలేదు అన్నారు. తర్వాత తత్కాల్లో అవి రెన్యువల్ చేయించుకుని మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆగస్టు 12వ తారీఖు నేను వాళ్ళ కాంపౌండ్లోకి అడుగుపెట్టానండి 2023లో. సెప్టెంబర్ 15, 16 కల్లా నాది స్క్రిప్ట్ అయిపోయింది సార్ ఫస్ట్ వెర్షన్. సెప్టెంబర్ 16, 17 ఆ ప్రాంతాల్లో నా పాస్పోర్ట్ గురించి డీటెయిల్స్ వచ్చేసారు. అంటే మీ దగ్గర ఉందా లేదని. సెప్టెంబర్ 30వ తారీఖు నేను న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కుతున్నాను. అంటే అది అట్ట టైంలో బహుశా అది మనకి యోగం అంటారు చూసారా, అదేదో శివానుగ్రహంతో వచ్చిన యోగంలా అనిపించింది. ఓకే, అట్లా ఎంట్రీ ఇచ్చారు. సో మరి అంటే న్యూజిలాండ్కి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళటం అనేది అంటే మీరు ఊహించుండరు? నేను ఊహించలేండి. స్క్రిప్ట్ రాస్తాం బేసికల్గా ఏంటంటే సార్, కథా రచయిత కథ ఇచ్చేస్తారు, డైలాగ్ రైటర్ డైలాగ్ ఇచ్చేస్తారు. డైలాగ్ రైటర్ కమ్ ఆర్టిస్ట్ అయ్యారనుకోండి, డెఫినెట్గా మీరు అంటే అక్కడ అతను ఆర్టిస్ట్గా కూడా ఉపయోగపడతారని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎక్స్క్లూజివ్గా డైలాగ్సే అనేప్పుడు రేర్ కదా. కానీ బట్ ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న మార్పు కానీ ఒక చిన్న ఇంప్రొవైజేషన్ కావాలని, లేకపోతే ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారు, మళ్ళీ మనం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక డైలాగ్ రైటర్ సపోర్ట్ అంటే డైలాగ్ రైటర్ కూడా మనతో ఉంటే బాగుండండి. అంటే వాళ్ళకి అంటే మోహన్ బాబు గారు బోల్డ్ సినిమాలు చేశారు కానీ ఆయన ఎక్స్పీరియన్స్లో అరే ఏ చిన్న అవసరం వచ్చినా ఒక అతను రెడీగా మనకి అవైలబిలిటీగా ఉంటే బెటర్ కదా, అర్ధరాత్రి అపరాత్రి ఆ టైమింగ్స్ ఈ టైమింగ్స్ మ్యాచ్ అయినా కాకపోయినా అని ఒక ముందు చూపు ఉంటుంది చూసారు. దాంతో ఆయన పిలవడం లక్కీగా ఇక అక్కడికి వెళ్ళాక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే పెద్ద వాళ్ళు అసలు మనం ఊహించని పెద్ద మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, మధుబాల్ గారు, మోహన్ బాబు గారు, ఈ విష్ణు గారు, వీళ్ళందరూ ఏంటంటే ఆల్మోస్ట్ వేరే దేశం వెళ్ళి ఇదే వర్క్ మీద వెళ్ళాం కదా సార్. అంతా వీ హ్యావ్ ఒక టుగెదర్ హ్యాపీనెస్ అనమాట. ఇంకా మనం ఏదన్నా అయితే వర్క్, లేకపోతే షూటింగ్ ఏ వాతావరణం పరిస్థితి బాగోక ఆగిపోతే ఏదో కలవడం. అంటే సాధారణ అలా వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోవటం, ఫ్యామిలీ లాగా ఉండిపోయి ఇంకోటి ఏంటంటే సార్, మధ్యలో ఒకసారి విష్ణు గారి పుట్టినరోజు వచ్చింది, ఇంకో వేరేతో ఫంక్షన్ వచ్చింది. మధ్యలో మేము ఉన్నప్పుడు అక్కడ దసరాలు అక్కడే వచ్చాయి, అన్నీ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. లక్కీగా ఏంటంటే మేము రోట్రావ్ అనే ప్లేస్లో ఉండండి. ఆక్లాండ్కి అరౌండ్ 2.5 hours ఆక్లాండ్ దగ్గర 2.5 hours ఉంటుంది. అక్కడ రామనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది సార్. మనం దీపావళి దసరాలకి వెళ్తే అయిగా వాళ్ళు ప్రత్యేకమైన ఫుడ్ కూడా పెట్టేవారు మాకు. సో అంటే అసలు మీ దసరా దీపావళి 2 అక్కడే జరిగినాయి అయితే? దసరా దీపావళి అక్కడే జరిగాయి. అదే మరి అంటే లాస్ట్ ఇయర్ మరి దసరా దీపావళి అక్కడే జరిగాయి. బట్ ఏంటంటే సార్ హ్యాపీయెస్ట్ ఈవెంట్ ఏంటంటే మనం టోటల్గా ఫిజికల్గా అక్కడ ఉన్నాం సార్. మన చుట్టుపక్కల అందరూ ఏంటంటే మన యూనిట్ వాళ్ళు, మన మెంబర్స్, మన వాళ్ళు ఉంటారు, మన ఇండియన్సే కనిపిస్తుంటారు. లక్కీగా ఏంటంటే మనకి ఏ కొత్తగా అనిపించలే అనమాట. మన ఫ్యామిలీకి దూరంగా ఉన్నాము, ఏదో ఒక మంచి అసైన్మెంట్ మీద వచ్చామనే ఫీలింగే కానీ హోమ్ సిక్నెస్ అలాంటివి ఏం లేకుండా. ఎందుకంటే సార్ మధ్య ఉండమన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి బ్రహ్మాండ మనకి ఫుడ్ విషయంలో కూడా అసలు తిరుగులేదు సార్. మోహన్ బాబు గారు ఏంటంటే చక్కగా వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ద బెస్ట్ కుక్స్ ఎవరున్నా వాళ్ళు తీసుకొచ్చారు. సో మనకి ఇండియన్ ఫుడ్డే, ఇండియన్ ఫుడ్ మన ఇంట్లో తిన్నట్టే అండి. పండగ అయింది, స్పెషల్స్ ఏమైనా ఆయనే చేయించేసేవారు. అసలు ఏ రకమైన ఇబ్బంది రాలేదు సార్. అంటే మనకి సైకలాజికల్గా వీఆర్ ఫీలింగ్ ఫ్రీ అనమాట. అరే ఇంత హాయిగా వర్క్ చేయొచ్చు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య లేరు కానీ ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. బ్రహ్మాండం అసలు అది తిరుగులేదు సార్. అంటే మనం ఎందుకంటే
ఒక్కొక్కసారి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి రేర్ కదా సార్ అదే. అందరికీ. అంటే అంటే ఇప్పుడు ఒక వారం 10 రోజులు అంటే పర్వాలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి 3 రోజులు భార్య పిల్లల్ని వదిలిపెట్టి 3 నెలల పాటు ఇంకో ప్లేస్లో ఉండాల్సి రావడం అనేది కొంచెం ఫస్ట్ అయితే కొంచెం హెసిటేట్ చేసి ఉంటారుగా వెళ్ళాలా ఇప్పుడు. ఫస్ట్ అంటే మీరు నిజంగా చెప్తున్నాను కదా సార్, ఎప్పుడైతే సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ నెలాఖరు అన్నారు, 15 రోజుల్లో మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒక సెకండ్ వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా అని అనుకున్నారు. కానీ మేము మళ్ళీ ఆలోచించి ఏదో డౌట్ చేయడం ఏమీ లేకుండా అయిపోయింది సార్. అంటే ఒక మీకు ఒక అలా వచ్చి ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాం 15 రోజులు. మొత్తం ఎంజాయ్ చేశారు అక్కడ. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను సార్. అది అంటే లైఫ్ టైం మెమరీ కదా సార్ అది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సరే మన మోహన్ బాబు గారు వీళ్ళందరూ మాతో పాటే ఉన్నారు సార్. ఆ బాటతో పాటు మధ్యలో మోహన్ లాల్ గారు వచ్చినప్పుడు మోహన్ లాల్ గారు వచ్చారు. ఆయనతో కొన్ని రోజులు స్పెండ్ చేసినాడు. అంటే వాళ్ళతో ఇంత లెజెండ్స్ కదా సార్. వాళ్ళతో మరి మీకు ఎలా అనిపించింది? అంటే మీరు కన్వర్జేషన్ జరిగిందా మీకు మోహన్ లాల్ గారు మధ్య? జరిగిందండి. యాక్చువల్గా ఒక క్యారెక్టర్ పరిచయం చేశారా ఈయన మన రైటర్ అని? విష్ణు గారు ఏం చేశారంటే, యాక్చువల్గా మేము అది మౌంట్ టారావీరా అని ఒక చోటు ఉందండి. తారవేరా అనుకుంటారు ఎగ్జాక్ట్గా నాకు అదే మౌంట్ తారావీరా అని. అదేంటంటే సార్ అక్కడ ఒక అగ్నిపర్వతం కూలిపోయి మొత్తం గ్రామం మొత్తం భూస్థాపితం అయిపోయింది. దానిపైన ఒక కొండ లాంటి ఏరియాలోకి మేము వెళ్ళాం అనమాట. ఆ ట్రావెల్ కూడా చాలా అంటే కొంచెం ఇబ్బందికరమైనదే వెళ్ళాం. సాహసమే. విష్ణు గారి కారులో తీసుకెళ్ళిపోయారు కనుక ఆయన వెనకాల ఫార్వర్డ్. అంటే ఆల్మోస్ట్ ఇట్లా అక్కడ పైనుంచి వస్తున్నారు అనుకోండి ఎవరైనా కారు, ఇక్కడ ఆగిపోయేవాళ్ళం. అంటే కనిపిస్తూ ఉండేది మనకి. అంటే మనకి వాళ్ళు అక్కడ వాకీ టాకీలు అవి పెట్టుకుని మాట్లాడుకునేవారు. లేకపోతే ఏంటంటే ఈ స్పేస్ కూడా కొంచెం అంటే ఎటు అయినా ఒకలాగా రెండు పక్క పక్కన వచ్చేటట్టుగా ఉండేది కాదు, కానీ అద్భుతంగా ఉండేది లొకేషన్. అక్కడికి వెళ్ళినప్పుడు మోహన్ లాల్ గారు వచ్చారు. మోహన్ లాల్ గారు వస్తే ఇలా ఆకలి శివప్రసాద్ గారు అండి అని విష్ణు గారు పరిచయం చేశారండి. మోహన్ లాల్ గారు కూడా ఓకే అని మామూలుగా చిన్నపాటి పరిచయం అయ్యాక ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన ఈ స్క్రిప్ట్ని ఆల్మోస్ట్ 1 month క్రితమే పంపించామండి ఆయన దగ్గరికి. ఇంగ్లీష్లో పంపించేసాం. ఆయన ఇంగ్లీష్లో దాన్ని మలయాళంలోకి మార్చుకుని ఆయన దాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చేసారు. తెలుగు టెక్స్ట్ ప్రిపేర్ అయ్యి ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ రాసుకొచ్చి అందులో ఒక 2 డైలాగ్స్ ఒక చిన్న అండర్లైన్ చేసుకొచ్చారు. అది ఈ 2 డైలాగ్స్ ఇలాగైనా అంటే ఇదేనా ఆలోచన అని రైటర్ అంటే నేను పిలిచారు. అంటే దాంట్లో ఉన్న సెన్స్ ఇదేనా ఉంది అంటే వాళ్ళు చూడండి ఎంత పర్టికులర్గా వాళ్ళు అంటే లెజెండ్స్ ఎలా అవుతారు అనే దానికి అదే చక్కగా అవునండి ఇదే అన్నప్పుడు ఏదో మాట్లాడుతుంటే టక్కున ఏదో రిఫరెన్స్ వచ్చి మా డైరెక్టర్ మా విష్ణు గారు ఎవరో చెప్పారు, నేను డ్రామా రాస్తారండి అని. డ్రామాలు రాశారు, వెరీ గుడ్ అని ఆయన అన్నారు. నేను సంస్కృతంలో ఒక డ్రామా యాక్ట్ చేశానండి కర్ణభారం అని, మీకు అని షేర్ చేశారు నాకు. కర్ణభారం చూడండి ఏంటంటే నాకు అర్థమైన విషయం, అంత పెద్ద ఆయన ఆ కర్ణభారం అనే నాటకం నేర్చుకోవాలి. కర్ణభారం అంటే ఇప్పటికీ కూడా కేరళలో సార్ సోపానం అని ఒక సంస్థ ఉందండి. సోపానం సంస్థ వాళ్ళేంటే సంస్కృతంలోనే డ్రామాలు వేస్తారు. ఇక వేరే మలయాళంలో కానీ వేరే ఇతర భాషలో చేయరు. వాళ్ళ దగ్గర ఈ కర్ణభారం అనే నాటకాన్ని నేర్చుకుని అంటే ఆయన మరి 3 months వెళ్ళారో 6 months వెళ్ళారో తెలియదు, కానీ సాంస్క్రిట్లో ఆ డ్రామాని ప్రదర్శించారు సార్ ఆయన. సో ఆయనకి అంటే ఒక చిన్నపాటి ఇష్టం కూడా వస్తుంది కదా, డ్రామా రైటర్ సినిమాలు రాశాడు ఓకే అని చిన్నపాటి బాగా చూసే చక్కగా అయినట్టు తర్వాత డైలాగ్స్ అవి వాటి మీద మాట్లాడుకోవడం. ఇంకా అల్టిమేట్గా సార్ ఆయనతో కూర్చున్నట్టే, మీతో కూర్చున్నట్టే ఆయనతో కూర్చొని మాట్లాడేవాళ్ళం సార్. మీరు చేసిన ట్రాన్స్లేషన్స్ గురించి ఏం చెప్పలేదు ఆయనకి? కొన్ని అడిగారు సార్ అప్పట్లో, ఏదో వేరే సందర్భంలో వచ్చినప్పుడు చెప్పాను అటామిక్ హ్యాబిట్స్ అవి చేశానండి. ఓకే అప్పుడు ఆయన కూడా ఏదో ఇంగ్లీష్ పుస్తకం చదువుతున్నారు సార్. సో ఆయన కూడా ఇంప్రెస్డ్, ఓహో మీరంటే ట్రాన్స్లేషన్ చేస్తారంటే డెఫినెట్గా మనం అంటే మన పుస్తకాన్ని చదవకపోతే ఎట్లా చేయగలుగుతాం సార్. పుస్తకం అంటే బేసికల్గా ఒక పుస్తకం చదువుకుని పెరిగిన వాళ్ళే కదా. ఒక మెమరీ, మంచి మెమరీ అనమాట. అయితే న్యూజిలాండ్ నుంచి ఆయన అట్లాగే మీకు బేసిక్గా చెప్పాలంటే స్క్రిప్ట్ చూసుకునే సార్ నా స్క్రిప్ట్ రీడింగ్ చాలా పూర్గా ఉంటుంది సార్. పరశురు గోపాలకృష్ణ గారు అనేవారు, ఆకేలా ఇవయ్యా నేను చదువుతానే ఆయన అద్భుతంగా చేశారు. చెప్పన్నారు ఈసారి వర్క్షాప్ అయినప్పుడు నువ్వు రావాలి, వస్తే నీకు చదవడం ఎలాగో నేర్పిస్తాను నీకు అన్నారు. అంటే అభిమానం కదా సార్, పెద్దవాళ్ళ అభిమానం. అయితే నేను చదువుతా అంటే విషయం ఉన్నట్టుగానే చదువుతుంటాను.
చాలాసార్లు మోహన్ బాబు గారు చదవడం ఏంటి అని ఆయన చదివేవారు. అంటే మన డైలాగ్ ఇంత అద్భుతంగా చదువుతున్నారంటే ఆయన అద్భుతమైన నటుడు కదా సార్, లెజెండ్ కదా. అట్లాగే మిగిలిన ఏ యాక్టర్ చదివినా సరే ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించేటట్టుగా ఉండేది సార్. అదే మీరు రాసిన డైలాగ్స్ని వాళ్ళ నోటి నుంచి వస్తూ ఉంటే అదే మనకి ఆనందం కదా సార్. అది ఏంటంటే మనకి ఇప్పుడు అంటే మనం అనుకుంటాం సార్, ఒక సినిమాలో మోహన్ లాల్ గారితో ఒక సినిమా చేస్తే బాగుండు, లేకపోతే మోహన్ బాబు గారి ఒక లెజెండ్తో, ఎందుకంటే డైలాగ్ కింగ్ కదా సార్ ఆయన. ఆయనకి డైలాగ్ ఇస్తే ఆయన అద్భుతాలు చేస్తారని ఆయన దగ్గర మనం చేస్తే బాగుండు అనుకుంటాం. మరి ఈ సినిమాలో ఆయన మహాదేవ శాస్త్రి అంటే కొంచెం గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్ కదా అయింది. గ్రే అని చెప్పలేను సార్. ఇటు విమర్శించారు ఇప్పుడు కన్నప్పకి ఎదురుగా ఆక్షేపణ చేయవాడు కదా అదేనండి. కానీ ద వే శాస్త్రం గురించి మాట్లాడుతూ అవన్నీ అంటేనండి, అవన్నీ శాస్త్రం గురించి మాట్లాడినా ఏం మాట్లాడినా ఒక అద్భుతం అనమాట. ఒక టీవీ ఉన్న క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ అండి ఆయన. అంటే ఆయన లైక్ ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయన డైలాగ్కి ఆల్మోస్ట్ శాయశక్తిలో ప్రయత్నించింది ద బెస్ట్ పాసిబుల్ డైరెక్ట్